నాగ్ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా తండేల్. ఫిబ్రవరి 7న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకైతే రానుంది. చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 సంస్థ భారీ బడ్జెట్ తో అయితే నిర్మించింది. చైతన్య కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు అయితే ఉన్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ స్పీడ్ ను కూడా పెంచేసింది. ఇప్పటికే పలు నగరాల్లో ఈవెంట్స్ నిర్వహిస్తూ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ తండేల్ టీం అయితే బిజీగా ఉంది. తండేల్ ప్రమోషనల్ ఈవెంట్స్ ను తెలుగు, తమిళ్, హిందీ 3 చిత్రాల్లో గ్రాండ్ గా నిర్వహించాలని చిత్ర యూనిట్ అయితే ప్లాన్ చేసింది. చెన్నైలో తమిళ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుండగా ఆ ఈవెంట్ కు కాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ గెస్ట్ గా వచ్చిన తమిళ ట్రైలర్ ను లాంచ్ చేయనున్నారు. రేపు ముంబైలో ఓ గ్రాండ్ ఈవెంట్ ను ప్లాన్ చేయగా ఆ ఈవెంట్ కు అమీర్ ఖాన్ చీఫ్ గెస్ట్ గా వచ్చి తండేల్ ను హిందీ ట్రైలర్ ను లాంచ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక తెలుగులో జరిగే తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రానున్నట్లయితే సమాచారం. ఫిబ్రవరి 2న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. సంధ్య థియేటర్ ఘటన తర్వాత అల్లు అర్జున్ అటెండ్ కాబోతున్న మొదటి సినిమా ఈవెంట్ అయితే ఇదే అవడంతో విషయం అంతా ఆసక్తికరంగా మారింది. మరి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అయితే ఇంకా రావాల్సి ఉంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో రూపొందిన సినిమా కావడం, తండేల్ కు నిర్మాత బన్నీ వాసు తనకు అత్యంత సన్నిహితుడు కావడంతోనే బన్నీను ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరవ్వడానికి ముఖ్య కారణాలుగా అయితే తెలుస్తుంది. ఈ సినిమాను ప్రేమ కథకు దేశభక్తిని జోడిస్తూ డైరెక్టర్ చందు మొండేటి చాలా గొప్పగా తెరకెక్కిస్తున్నట్లు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పటికే తండేల్ నుంచి రిలీజ్ అయిన 3 పాటలు ట్రైలర్ సినిమాపై ఉన్న హైప్ ను నెక్స్ట్ లెవెల్ కి అయితే తీసుకెళ్లాయి. వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న నాగ్ చైతన్య తండేల్ సక్సెస్ పై చాలా నమ్మకంగా అయితే ఉన్నారు.